చేతబడి ఇలాంటివి ఉన్నాయా? ఉన్నాయి, 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 జరుగుతాయి. అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావం చేతబడి రూపంలో ప్రజలు చేస్తారు. పడద్రోయబడినటువంటి దేవదూతల యొక్క సమూహము, వాటి ప్రభావానికి మనిషి లొంగి వాటిని దేవీ దేవతలు అనుకుని వాటి వెనుక పరిగెట్టి వాటి ద్వారా ఇంకొకరికి ముప్పు తీసుకొని రావాలి అనే ఆలోచనలు ప్రపంచంలో జరుగుతూ వచ్చాయి. బైబిల్లో వీటిని చిల్లంగి పనులని, బాణామతి అని, చేతబడి అని ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయి, రాశారు. వాటి ద్వారా ప్రజలకు దయ్యాలు పట్టడం వంటివి జరిగాయి. ఇవి ఉన్నాయి, బైబిల్ చెప్పేది. కానీ మనం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల నుండి విడిపింపబడ్డాం. సంఘములో ఉన్న మనకు ఇవన్నీ కూడా పట్టవు, ఇవన్నీ పని చేయవు మన ముందు. అవి వచ్చి డ్రామాలు వేస్తాయి, అంటే వెళ్ళిపోతాయి. దానికి మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఆయన వచ్చి ఇలా ఊగిపోయి చెయ్యేస్తేనే నువ్వు కింద పడిపోవాలి అనేది ఏమి లేదు. ఆల్ యూ నీడ్ ఈజ్ జీసస్. నీకేం కావాలంటే యేసుప్రభు కావాలంతే. యేసుప్రభువును అనుకుని, ప్రభువా నేను నీ బిడ్డను కదా, ఏంటి డ్రామాలు వేస్తున్నాడు అంటే వెళ్ళిపోతాడు. చాలా సింపుల్ ఇవి. ఓకే, కానీ ఇవి ఉన్నాయి, లేవనుకోకండి, లేవు అని అనుకోవద్దు. ఇవి ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న శక్తి ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి అంధకార సంబంధమైన క్రియల నుండి, అంధకార సంబంధమైన దురాత్మ ప్రభావాల నుంచి, దుష్ప్రభావాల నుంచి వాటిని జయించడానికి మనకు శక్తినిస్తాడు. రైట్? చాలా చాలా ఈజీగా వాటిపైన శక్తినిస్తాడు. కొన్నిసార్లు కొన్ని మొండిగా ఉంటాయి. వాటిని జయించడం కోసం పెద్దల, పాస్టర్ల యొక్క, అలాగే దైవికంగా జీవిస్తున్నటువంటి వారి యొక్క సహాయం తీసుకోండి, తప్పులేదు. మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు ఒకరినొకరం సహాయం చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా సహాయం చేసుకోండి. కానీ ఇంకొకరు సహాయం చేస్తున్నాడని చెప్పి ఆయన దుకాణం పెట్టేస్తే సంఘం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళకండి. ఆ సహాయం కాస్త ఆయన నీ మీద వాడతాడు. ఆ తర్వాత బిడ్డ నువ్వు వచ్చావు కదా, మరి ఎట్లా అని మొదలు పెడతాడు. ముందు 5,000, తర్వాత నా ప్రోగ్రామ్కి 10,000 అంటాడు, నా తర్వాత నాతో ఫోటో తీసుకుంటే 20,000 అంటాడు. అలా మెల్లిమెల్లిగా దురాత్మ ఈ చేతబడి పోయి ఈయనే పడతాడు నీకు. సో అలాంటి వాటికి పడకండి. స్థానిక సంఘానికి కట్టుబడి ఉండండి. అది మిమ్మల్ని మీకు బలం ఎప్పటికైనా. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు పనులు చేయకుండా ఉండాలి అంటే ఎలా చేయకుండా ఉండాలి? ఇదేంటి, ఎలా చేయకుండా ఉంటే చాలు. ఓకే, మీకు ఒంటరిగా ఉన్నప్పుడు బలహీనత అనిపిస్తోంది అని అంటే మీరు ఒంటరిగా ఉండే సమయాన్ని తగ్గించండి. ఈజీ కదా. ఉదాహరణకు మీ ఇల్లుంది, మీ ఇంట్లో మీ రూముకు గడియ పెట్టకండి, గడియ తీసేయండి. సో ప్రైవసీ, తలుపేస్తే ప్రైవసీ ఉంటుంది, గడియ పెడితే సీక్రసీ వస్తుంది. సీక్రసీకి ప్రైవసీకి తేడా ఏంటి? ప్రైవసీ అంటే నువ్వు నీ ఏకాంతంలో నువ్వు చేసుకోవాల్సిన పనులకు నీకు సమయం ఉండాలి. సీక్రసీ అంటే ఎవరూ చూడకుండా, ఎవరూ నిన్ను గమనించకుండా నువ్వు చేసుకునేటివి. అలాంటివి నువ్వు తగ్గించాలి అని అంటే గడియ తీసేయండి అంతే. చిన్న పనులు ఉపయోగపడతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకవేళ మీరు చాటింగ్ అనే దానికి పడి మీ బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో, ఇంకా బాయ్ ఫ్రెండ్ అవ్వలేదు కానీ జస్ట్ ఫ్రెండో, ఇంకా గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వలేదు జస్ట్ ఫ్రెండో చాట్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు ఒంటరిగా ఉండకుండా నట్టింట్లో కూర్చొని చేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే తలంపులను కనీసం మెల్లిమెల్లిగా అక్కడ మీరు జయిస్తారు. సమయం తీసుకుని, మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు ఇక పనికిరారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు అని నేను చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నాను అని అంటే మీరు వాటిని జయించవచ్చు అని చెప్తున్నాను. మీరు జయించగలరు వాటిని. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ ఫాలో ఇన్ సమ్ డిసిప్లిన్. 2 గంటలు ఒంటరిగా ఉండాలనుకున్న మీరు మెల్లిమెల్లిగా టైం తగ్గించి 5 నిమిషాల వరకు కేటాయించండి. 6 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట చాలు. అంతకంటే ఎక్కువైతే అది సీక్రసీ అవుతుంది.
వీలైతే ఇంకొక మంచి సలహా మీకు ఉపయోగపడేది, వీలైతే మీ చెల్లినో అక్కనో అన్ననో తమ్ముడో లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండో ఎవరో ఒకరు మీకుండాలి. మీ మొత్తం మనసు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోగలిగే ఒక వ్యక్తి ఉండాలి మీ జీవితంలో, ఒక ఫ్రెండ్ ఉండాలి. ఆ ఫ్రెండ్ లేరనుకోండి, మీ ఒంటరితనంలో మీకు అవసరం లేని వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, మీకు ఉపయోగపడని వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. కానీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవటానికి నువ్వు ఏం చెప్పినా కానీ విని నేనున్నా లేరా తమ్ముడు నీకు అని చెప్పేవాళ్ళు అయి ఉండాలి సుమా. లేకపోతే అయిండ్రా అయిందా, నేను చెప్పిన ఆ రోజే చెప్పినా, నీకు ఆ రోజే చెప్పినా, నువ్వు డైరెక్ట్గా నరకానికే అని చెప్పేటోళ్ళు వద్దు. వాళ్ళు ఎంత భక్తిపరులైనా సరే వద్దు. అలాంటి వాళ్ళు మీ జీవితాన్ని కట్టలేరు. సలహాలు ఇస్తూనే మీ బలహీనతలను అర్థం చేసుకుంటూ మీతో పాటు నడిచే ఒక్క ఫ్రెండ్ను మీరు పట్టుకోండి, మీ జీవితానికి మంచిది. బాలికలు బాలికలనే ఫ్రెండ్స్గా చేసుకోండి ఇలాంటి విషయాల్లో. పురుషులు లేకపోతే బాలలు బాలలనే చేసుకోండి. అన్న చెప్పాడు ఒక మంచి ఫ్రెండ్ ఉండాలంట, ఏడ్చుకోవటానికి, నవ్వుకోవటానికి, తిట్టుకోవటానికి, కొట్లాడుకోవటానికి అని చెప్పి ఒక పురుషుని పట్టుకుంటే మాత్రం మీ జీవితం దుంపనాశనం. మీరు కూడా అంతే, స్త్రీని పట్టుకున్నారా మీ జీవితం దుంపనాశనం. ఎందుకు అవుతుందో చెప్తాను. ఎందుకు అంటే మీరు మిమ్మల్ని దేవుడు ఎలా నిర్మించాడో వారికి, మీకు అలాగే మిమ్మల్ని దేవుడు ఎలా నిర్మించాడో మీకు మధ్యలో తేడా ఉంది. మీ మనసులో ఉన్న భావనలు వేరు, మీ మనసులో ఉన్న భావనలు వేరు. మీరు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు, మీరు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు, వాటి మధ్యలో వ్యత్యాసం ఉంది. ఆ రెండూ కలవటానికి కేవలం భార్యాభర్తలు అయిన వాళ్ళు 30 సంవత్సరాలు కలిసి బ్రతికిన వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకా మీరు ఇప్పుడు వచ్చి నేను చేసేస్తానంటే ఏం చేయలేదు. సో అబ్బాయిలైతే అబ్బాయిల్ని, అమ్మాయిలైతే అబ్బాయిల్ని ఫ్రెండ్స్గా కలిగి ఉండండి. మీ మనసులో ఉన్న విషయాలు చెప్పుకోండి, ఉన్నట్టుగా చెప్పుకోండి. అయితే కండిషన్స్ ఏంటి, ఎలాంటి ఫ్రెండ్ అయి ఉండాలి? నెంబర్ 1, ప్రభువుని తెలుసుకున్న ఫ్రెండ్. నెంబర్ 2, రెగ్యులర్గా సహవాసంలో ఉండే ఫ్రెండ్. నెంబర్ 3, మీరు నమ్మగలిగే ఫ్రెండ్. నెంబర్ 4, ఆయనకు చెప్పినా చచ్చిపోయిన ఈ గోడకు చెప్పినా ఒకటే అనుకునే వ్యక్తి. అలాంటి వాళ్ళు దొరకటం కష్టం, కానీ వెతికి పట్టుకోండి. అలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే మంచిది. నాకున్నారు. నేను ఇక్కడ తెల్లబట్టలు వేసుకుని మీతో చెప్తున్నాను కాబట్టి నాకేం బలహీనతలు లేవు అనుకుంటున్నారా? నో, ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రగుల్స్. నా స్ట్రగుల్స్ నాకు ఉన్నాయి. నేను ఇప్పుడే పరలోకములో నుండి దిగి వచ్చి ఏం లేదు. ఐఎమ్ జస్ట్ లైక్ యూ. నేను మీలాగే. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, నాన్న కౌగిలింత ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడో ఏం చేయాలో నాకు తెలియదు. కానీ ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చున్నారు చూడండి, మనకు శామ్యుల్ అంకుల్ గారు, ఆయన ఆ ప్లేస్ ఫిల్ చేశాడు. నాకు 38-40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పరిచయమై ఆయనలో నేను మా నాన్న చూసుకున్నాను. అర్థమవుతుందా? యూ కెన్ ఫైండ్ ఇట్. మీరు కావాలనుకుంటే అలాంటి వాళ్ళు మీకు దొరుకుతారు, చెప్పుకోవటానికి, మాట్లాడటానికి, ఒంటరితనం నుంచి బయట రావటం. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు అంటే ఇప్పుడు గాలి ఇలా అంచి వస్తుంది అనుకోండి, అవన్నీ తలుపులు మూసేసామనుకోండి, ఏమవుతుంది లోపల? ఒక రకమైన ఎలా ఉంటుందంటే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్న భావం ఉంటుంది కదా. అది మనసులో నుంచి విషయాలు బయటకు వెళ్ళిపోవాలి, వెంట్ అనేది ఉండాలి. అందుకని మనం వెంటిలేషన్ అంటాం. ఇలా వచ్చిన గాలి అలా వెళ్ళిపోవాలి. దానికి మీకు ఒకరు ఫ్రెండ్గా ఉండాలి. ఒకరో ఇద్దరో, ఒక అక్కో ఒక అన్నో మీకు ఉండాలి. మీరు వెతికి పట్టుకోండి. మీకు ఒకవేళ దొరకకపోతే కనీసం మీకంటే చిన్నవాళ్ళ కోసం మీరు అలా ఉండండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకున్నా, నేను బండి తోలుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేయగానే ఎరా ఎట్లుంది, నీ లైఫ్ ఎట్లుంది అని మొదలు పెడతారు. బాగానే ఉందిరా. ఏంటి మీరు ఒరే అని మాట్లాడుకుంటారా? మాట్లాడుకోకూడదా? మేమైతే అలా మాట్లాడుకుంటాం. మీరు పరిశుద్ధులు కదా, ప్రేమ గల బ్రదర్ అని మాడతారా? మాట్లాడండి, నో ప్రాబ్లం. నాకు ఒరే అండంలో ఆప్యాయత కనిపించింది. నా ఫ్రెండ్ కదా,
నేను బ్రదర్ అనుకో, రే ఆపరా నువ్వు అంటాడు. సో నాకు నా ఫ్రీక్వెన్సీ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పుకుంటాను, ఈరోజు కంపెనీలో కొంచెం మనసు బాగాలేదు, ఇలా అనేశాను, మళ్ళీ వెళ్ళి మాట్లాడాను, అన్నీ ఏం ఉచిత సలహాలు ఏం చెప్పడాడు. విని అవునా సర్లేరమ్మా ఏం కాదులే అంటాడు. అడిగి ఏదైనా చెప్పాలనిపించింది అనుకో, అవును సరే కానీ అని దాన్ని ఆపేసి ఒక 5 నిమిషాలు టైం తీసుకుని, ఒక 10 నిమిషాలు టైం తీసుకుని మళ్ళీ టాపిక్ తీసుకొచ్చి, నువ్వు అలా అన్నావు కదా, దాన్ని ఇలా అనింటే బాగుండదేమో కదా అంటాడు. మనల్ని కట్టేవాళ్ళు, మన మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. అది మీ బాధ్యతే, మీ బాధ్యతే. సంఘంలో అలాంటి వాళ్ళు కరువు అవుతూ ఉంటే మీ బాధ్యత అలాంటి వాళ్ళుగా మీరు ఎదగటం. లోకంలో పడిపోకుండా దేవుడిలో ఎలా ఉండాలి ఆల్రెడీ మాట్లాడేశాం. బాప్తిసం తీసుకున్న తర్వాత పదే పదే తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడా? బాప్తిసం తీసుకోకుండా చేసినా క్షమించడు. బాప్తిసానికి తప్పులు చేయడానికి లింక్ ఏం లేదు, ఏమీ లింక్ లేదు. తప్పులు చేయకుండానే ఉండాలి ఎప్పుడైనా సరే. కానీ తప్పులు బాప్తిసం తీసుకున్న తర్వాత జరగకుండా ఉంటాయా? అలా కాదు. అప్పుడు కూడా తప్పులు జరిగే అవకాశం ఉంది. అప్పుడు కూడా మన బలహీనతలు మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ బాప్తిసం తీసుకునే సమయంలో మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించి, నేను ఈ లోక మర్యాదకు, ఈ లోకంలో ఉన్న బలహీనతలకు చచ్చిపోతున్నాను, ఇప్పటి నుంచి నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుని ఆయన మీద ఆధారపడుతున్నాం. సో బాప్తిసం తీసుకున్న తర్వాత మరింత జాగ్రత్తగా మనం ఉండాలి, మరింత కేర్ఫుల్గా మన సమయాన్ని, మన వనరుల్ని వెచ్చించాలి. సో కేర్లెస్గా ఉండకూడదు. దాని అర్థం బాప్తిసం తీసుకోకముందు మనం విచ్చలవిడిగా బ్రతకమని కాదు, అప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. బాప్తిసం తీసుకుని లోకంలో జీవిస్తే వచ్చే పరిణామాలు ఏమిటి? పరిణామాలు ఏముంటాయి? ఎప్పుడైనా సరే బాప్తిసం తీసుకున్నా బాప్తిసం తీసుకోకపోయినా లోక మర్యాద చొప్పున బ్రతికితే మనం దేవునితో సంబంధాన్ని కోల్పోతాం. దేవుని సంబంధాన్ని ఎంజాయ్ చేయలేం. దేవుని సంబంధంలో దేవునితో ఫ్రెండ్గా బ్రతికితే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంత పీస్ ఉంటుంది. తొణకని కుండ అంటారు కదా, అలా ఉంటుంది లైఫ్. ట్రై చేసి చూడండి. దేవునితో సంబంధం చాలా రిచ్. సో ట్రై చేసి చూడండి. అసలు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎలా జీవించాలి? ఓకే, ఇది చాలా పెద్ద ప్రశ్న, సమాధానం ఇప్పుడు చెప్పలేను. అంటే బైబిల్ అంతా చెప్పాల్సి వస్తుంది దీనికి. బిబ్లికల్ లైఫ్ స్టైల్ అనేది చెప్పాలి. వీలైతే సాయంత్రం మాట్లాడదాం. స్నేహితులను ఎలా ఎంచుకోవాలి, ఎవరితో స్నేహించాలి ఇంతవరకు చెప్పాను. నీ స్నేహితులు ప్రభుని ఎరిగిన వారై ఉండాలి, సహవాసంలో కట్టబడిన వాళ్ళై ఉండాలి. ఈ సహవాసమే అక్కర్లేదు, ఏ సహవాసమైనా పర్వాలేదు, కానీ దేవుని వాక్యంలోనూ సహవాసంలోనూ బలంగా ఉన్న వాళ్ళై ఉండాలి. స్త్రీలకు స్త్రీలే ఉండాలి, పురుషులకు పురుషులే ఉండాలి వీలైనంత వరకు. అక్క కదా, నాకంటే పెద్దది కదా, అక్క అక్క అని కూడా స్త్రీతో ఫ్రెండ్షిప్ వద్దు. తమ్ముడు కదా, తమ్ముడు అంటున్నాడు కదా, నేను అక్కని అంటున్నాడు కదా నన్ను అని కూడా వద్దు. ఎందుకంటే 23 సంవత్సరాలుగా నేను ఇదే చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. అది వర్కౌట్ అవ్వదు. ఇంకొక ప్రధానమైన విషయం, మీరు ఎన్నుకునే ఫ్రెండ్స్ స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మిమ్మల్ని ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. తల, భుజమ, వక్షాల, నడుమ, తొడల, కాళ్ళ, వేళ్ళ, జాగ్రత్త. చిన్నపిల్లలు ముఖ్యంగా 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ల బాలికలు మామయ్య అని దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తే మామయ్యలు తీసుకుని వాళ్ళను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నారు, తాకాల్సిన చోట అవసరం లేని చోట తాకుతున్నారు, ముద్దు పెట్టుకొని రకంగా ముద్దు పెట్టుకుంటున్నారు అని అంటే తల్లిదండ్రుల బాధ్యత ఇది. జాగ్రత్త. ముఖ్యంగా ఆడపిల్లల దగ్గర నేను ఎన్ని కేసులు చూశానో ఇలాంటివి. వద్దు. మన పిల్లలు, చిన్నపిల్లలు, మగపిల్లలైనా సరే వద్దు. అప్రాప్రియేట్ టచ్ మాత్రమే ఉండాలి, ఇన్అప్రాప్రియేట్ టచ్ ఉండకూడదు. మన ఆడపిల్లలు, మన సంఘాల్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఏడుస్తూ వచ్చారో నేను చెప్పలేను మీకు. మామయ్యలు, పెదనాన్నలు, తాతగారులు, వయసులో పెద్దవాళ్ళని తాత తాత అని దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి
పొందిన అసహ్యకరమైన జుగుప్సాకరమైన ప్రతిక్రియ ఇది. సో ఆడపిల్లలతో వెరీ వెరీ కేర్ఫుల్. అప్రాప్రియేట్ టచ్. ఒకవేళ మీకు మాటలు వచ్చితే, మీరు ఈ టచ్ కరెక్ట్ కాదు అని తెలిస్తే మీరు భయపడకూడదు. ఆడపిల్లలు వెంటనే మీ అమ్మ నాన్నకు చెప్పాలి. ఫ్రెండ్ అయినా సరే, టీచర్ అయినా సరే, అన్న అయినా సరే, మావైనా సరే, ఎవరైనా సరే వెంటనే నోరు తెరిచి చెప్పాలి. అమ్మ చెప్తే ఏమవుతుందో, అమ్మ తిడుతుందో, అమ్మ కొడుతుందో ఎప్పుడు అనుకోకూడదు, వెంటనే చెప్పాలి. ఒకవేళ పెద్దలు మీ పిల్లలు మీ దృష్టికి అలాంటివి తీసుకొని వస్తే, నోరు మూసుకోవే, అలాంటివి జరుగుతాయా అని వాళ్ళ నోర్లు బంద్ చేయకండి. మీరు దేవునికి వ్యతిరేకంగా, మీ పిల్లలకు వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారు. గద్దించండి అవతల వ్యక్తిని, మీ పాపను పంపకుండా ఆపండి. ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఏమంటారు? యూఆర్ వెల్కమ్ బ్రదర్. ఎందుకంటే ఇది ఈ సొసైటీలో జరుగుతోంది. చెప్పాలి మన పిల్లలకి. నేను చెప్పకపోతే చెప్పరు వేరే వాళ్ళు. పరిశుద్ధ స్థలం మతం కోసం మాత్రమే కాదు, మానవ జీవితాల కోసం. అందుకే చెప్తున్నాను, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును కనుక మనం దిగిపోయే వాళ్ళు. ఓకే, ఈ రెండు వాక్యాల్లో మనము, రండి, చేయుదుము అనే పదాలు దేవుడితో పాటు ఎవరితో అన్నారు అది తెలియజేస్తున్నది. ఎవరు అనేది అన్న ప్రశ్నగా అయ్యారు. అలాగే బైబిల్ చదవాలి అనుకుంటున్న, బైబిల్ జ్ఞానం పెంచుకోవాలి విని అనుకుంటున్నా, కానీ ఏదో ప్రశ్న రావడం వల్ల ఆగిపోయే దాని. ఓకే, మనము అన్న చోట దేవుడు మనం ఈ విధంగా ఆలోచించవచ్చు. ఒకవేళ దేవదూతలు అప్పటికే సృష్టింపబడి ఉంటే వారితో మాట్లాడుతూ ఉండొచ్చు మనము అని. కానీ అలా మాట్లాడితే మనుషులు దేవదూతల స్వరూపము మరియు పోలిక చొప్పున లేరు కదా. ఉన్నారా? బైబిల్ అలా చెప్తుందా? చెప్పదు. ఎందుకు అనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దేవుడు ఏమన్నాడు? ఆయన దూతలను వాయువులుగాను, ఆయన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నాడు. కానీ తన కుమారుని అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అని అంటున్నాడు. అంటే దేవదూతలను ఏమని పిలిచాడు? మనుష్యుని స్వరూపము పోలిక అని పిలిచాడా? లేదు. ఎలా చూశాడు? వాయువులుగాను ఇంకా అగ్నిజ్వాలలుగాను చూశాడు. కానీ మనిషిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. అందుకనే మీరు చెప్పిన ఈ రెండు వాక్యాల్లో వాడిన మనము అన్న పదము దేవుని యొక్క బహుళత్వాన్ని సూచిస్తుంది. దేవుడు మనం ఎలా అయితే అనేక మంది మనుషులమైనప్పటికీ ఒక్క మనిషి అని దేవుడు చెప్పాడు మనిషిని సృష్టించినప్పుడు. ఆదం అన్న పదానికి అర్థం పురుషుడు అని కాదు, నరుడు అని. నరుడు అనంటే మానవ సమాజం అని. అలాగే దేవుడు అన్నప్పుడు ముగ్గురు వ్యక్తుల ఒక్క దేవత్వం, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అన్నటువంటి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ ఒక్క కుటుంబముగా ఒక్క దేవుడుగా ఉన్నారు. మనిషి ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఒక మనిషో, దేవుడు అలాగే ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులు. ఇది మనిషికి దేవుడిచ్చినటువంటి నేచర్, అది దేవునికి ఉన్నటువంటి నేచర్. దీని మీద నేను ఒక పుస్తకం రాశాను, దాని పేరు త్రిత్వం శిరసా నమామి. 250 పేజీల పుస్తకం అది. అది ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పలేము, కానీ మంచి సబ్జెక్ట్. సో దేవుడు బహుళత్వం కలిగిన, త్రిత్వమై ఉన్న దేవుడు. ఆ దేవుడు ఒకవేళ బహుళత్వంలో లేకపోతే సంఘానికి లేదా సంఘము అనే పదానికి అర్థం చెప్పలేం, ప్రేమ అనే పదానికి అర్థం చెప్పలేం. ఉదాహరణకు చెప్తాను, ఇది చెప్పి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాను. దేవదూతలు లేరు, మనుషులు లేరు, సృష్టి లేదు, ఏమీ లేదనుకుందాం. దేవుడు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు కూడా దేవుడు 1 యోహాను 4వ అధ్యాయం ప్రకారం ప్రేమై ఉన్నాడా? వాజ్ గాడ్ లవ్ ఈవెన్ అట్ దట్ టైం? అప్పుడు కూడా ఆయన ప్రేమామయుడేనా కాదా? ఏమంటారు? మనిషి లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, ఆయన మాత్రమే ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన ఉన్నవాడను అనేవాడు కదా, ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఆయన ప్రేమాగుణం ఆయనలో ఉందా లేదా?
ఉండదా? మరి బైబిల్లో ఆయన ఎప్పటికీ మార్పు లేనివాడు అని ఉంది కదా. అప్పుడు లేదు ఇప్పుడు ఉందంటే మార్పు వచ్చిందా? ఏమంటారు? చలనములైన ఏ గమనములు ఆయన యందు లేవు. 1 తిమోతి రాసి ఉంది కదా, మీకు గుర్తుందా ఆ వచనం? సమీపించటానికి వీలు కానంత తేజస్సులో ఆయన నివసించి ఉన్నాడు. ఆయన యందు ఏ చలనములైన గమనములు లేవు. ఆయన ఎన్నటికీ మార్పు చెందడు. మరి ఆయన అప్పుడు ప్రేమ కాకుండా ఇప్పుడు ప్రేమ ఎలా అయ్యాడు? ఆయన మార్పు చెందని ప్రేమామయుడైతే అప్పుడు ప్రేమించుండాలి. ఒకవేళ మార్పు చెందని ప్రేమామయుడు అప్పుడు ప్రేమిస్తాడు అని అంటే ఎవరిని ప్రేమించాడో చెప్పాలి. ఎవరిని ప్రేమించాడు? పోని ప్రేమ పక్కన పెడదాం. ఆ రోజుల్లో ఏ సృష్టి లేనప్పుడు దేవుడు మూగవాడా, మాట్లాడేవాడా? ప్రకటించుకోగల స్తోమత, ప్రకటించుకోగల శక్తి ఆయనకు ఉందా? ఏమంటారు? ఉందా? ఎవరికి ప్రకటించాడు? సృష్టి చేయలేదు ఇంకా. అందుకనే ముందే అది చెప్పాను. దూతలు లేరు, సృష్టి లేదు, ఎవరు లేరు, ఆయన మాత్రమే ఉన్నాడు. మూగోడా కాదా? మూగోడు కాదా? ఎవరికి ప్రకటించుకున్నాడు? ఎలా ప్రకటించుకున్నాడు? సో మన దేవుడు బహుళత్వం గలవాడై లేకపోతే, మన దేవుడు త్రిత్వం కాకపోతే వచ్చే సమస్యలు ఇవన్నీ. ఇట్స్ ఎ వెరీ డీప్ ట్రినిటేరియన్ థియాలజీ, వెరీ డీప్ ట్రినిటేరియన్ ఫిలాసఫీ. రైట్? ఆలోచించండి, సమయం దొరికినప్పుడు మళ్ళీ మాట్లాడదాం.